శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడి జననం, కంసుడి కథ, దేవికి వసుదేవుల యమున దాటి గోకులానికి చేరడం, యశోదమ్మ వద్ద బాలకృష్ణుడి పెంపకం, బాలలీలలు, గోవర్ధనగిరి కంసవధ, జన్మాష్టమి ప్రాముఖ్యత అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. ఆదం దేవగిరి విగర్భజననం గోపీ గృహే వర్ధనం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీ సుతాపాలనం ఏకద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన పవిత్రమైన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. అసలు శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు? కంసుడికి ఎందుకు భయం కలిగింది? అర్ధరాత్రి వసుదేవుడు చిన్న కృష్ణుడిని గోకులానికి ఎలా తీసుకెళ్లాడు? ఆ తర్వాత బాలకృష్ణుడు చేసిన అద్భుతమైన లీలలు ఏమిటి? ఈ పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ అంటే అధర్మం పెరిగిపోయినప్పుడు, శ్రీకృష్ణుడు అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు అవతరిస్తాడని మన పురాణాలు చెబుతాయి. అలాంటి ఒక మహోత్తరమైన అవతారమే శ్రీకృష్ణ అవతారం. కానీ శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించాడు? ఆయన జన్మించే సమయానికి భూమిపై పరిస్థితులు ఎలా ఉన్నాయి? శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు ఎవరు? కృష్ణుడిని చంపాలని కంసుడు ఎందుకు ప్రయత్నించాడు? అర్ధరాత్రి పుట్టిన ఆ చిన్న బాలుడిని వసుదేవుడు గోకులానికి ఎలా తీసుకెళ్ళాడు? ఈరోజు మనం ఆ అద్భుతమైన కథను మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. కంసుడి క్రూర పాలన. ఎప్పుడో మథుర అనే మహానగరంలో ఉగ్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు కంసుడు అనే కుమారుడు. కంసుడు ఎంతో బలవంతుడు. కానీ అతని మనసులో ప్రేమ కంటే అధికారం, కోపం, అహంకారం ఎక్కువగా ఉండేవి. కాలం గడిచే కొద్దీ కంసుడు తన తండ్రినే సింహాసనం నుంచి దించి తానే మథురకు రాజయ్యాడు. రాజు అయిన తర్వాత కంసుడి క్రూరత్వం మరింత పెరిగింది. ప్రజలు అతని పేరు వింటేనే భయపడేవారు. అదే సమయంలో కంసుడి సోదరి దేవకికి వసుదేవుడితో వివాహం నిశ్చయమైంది. దేవకి వసుదేవుల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. వివాహం పూర్తయిన తర్వాత కంసుడే స్వయంగా రథాన్ని నడుపుతూ తన సోదరి దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని వారి ఇంటికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక అశరీరవాణి అశరీరవాణి వినిపించింది. కంస, నీవు ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్న ఈ దేవకికి పుట్టే 8వ కుమారుడు నీ మరణానికి కారణమవుతాడు. ఈ మాటలు వినగానే కంసుడి ముఖం మారిపోయింది. ఏమిటి? నా మరణానికి కారణం దేవకికి పుట్టే 8వ కుమారుడా? అతను వెంటనే దేవకిని చంపడానికి
ఖడ్గం తీశాడు. వసుదేవుడు కంసుడిని ఆపి ఇలా అన్నాడు, కంస, దేవకి వల్ల నీకు ఎలాంటి ప్రమాదం లేదు. ఆమెకు పుట్టే పిల్లల గురించి నీవు భయపడుతున్నావు కదా. పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తానని నేను మాటిస్తున్నాను. వసుదేవుడి మాటలను నమ్మిన కంసుడు దేవకిని చంపకుండా వారిని చెరసాలలో బంధించాడు. దేవకి వసుదేవుల బాధ చెప్పలేనంత బాధ. చెరసాలలోనే దేవకి వసుదేవుల జీవితాలు గడిచాయి. వారికి మొదటి బిడ్డ జన్మించాడు. వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డను కంసుడి దగ్గరకు తీసుకెళ్ళాడు. కంసుడు ఆ బిడ్డను చూసి మొదట విడిచిపెట్టాలని అనుకున్నాడు. కానీ తర్వాత భయంతో ఆ శిశువును చంపేశాడు. ఆ విధంగా దేవకికి పుట్టిన పిల్లల విషయంలో కంసుడి క్రూరత్వం కొనసాగింది. ఒక్కొక్క బిడ్డ జన్మించిన ప్రతిసారి తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయేవి. ఎందుకంటే ఒక్కొక్క బిడ్డని చంపేసేవాడు కంసుడు. తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో చెప్పండి. దేవకి కన్నీళ్ళు పెట్టుకునేది. వసుదేవుడు ఆమెను ఓదార్చేవాడు. దేవకి ధైర్యంగా ఉండు, భగవంతుడిపై నమ్మకం ఉంచు. కానీ ఒక తల్లి తన కళ్ళ ముందే తన పిల్లలను కోల్పోతుంటే ఆ బాధను మాటల్లో చెప్పగలమా? అలా 6 మంది పిల్లలను కంసుడు చంపాడు. తర్వాత 7వ గర్భంలో భగవంతుని మాయతో ఆ శిశువు రోహిణీ గర్భంలోకి చేరాడు. ఆ శిశువే తర్వాత బలరాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు దేవకికి 8వ గర్భం వచ్చింది. అదే గర్భంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నాడు. శ్రీకృష్ణుడి జననం. కాలం గడిచింది. ఆ పవిత్రమైన రాత్రి వచ్చింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అది భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి అర్ధరాత్రి సమయం. చెరసాలలో దేవకి ప్రసవించింది. అప్పుడు సాధారణ శిశువుగా కాకుండా దివ్యమైన రూపంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం చెబుతుంది. వసుదేవుడు దేవకి ఆ దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. వసుదేవుడు చేతులు జోడించి ప్రార్థించాడు. ప్రభు, మీరు స్వయంగా మా కుమారుడిగా జన్మించడం మా పూర్వజన్మల పుణ్యం. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ధైర్యం ఇచ్చి తనను గోకులంలోని నందుడి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. నన్ను అక్కడ యశోదమ్మ వద్ద ఉంచండి. అక్కడ పుట్టిన ఆడ శిశువును తీసుకుని తిరిగి రండి అని చెప్పాడని కథనం. అదే సమయంలో శ్రీకృష్ణుడు అలా చెప్పాడు. యశోదమ్మ వద్ద ఉంచండి, అక్కడ పుట్టిన ఆడ శిశువును తీసుకుని తిరిగి రండి అని చెప్పాడు. అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలోకి వెళ్ళారు. వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని తలపై మోశాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన చెరసాల నుంచి బయటకు వచ్చాడు. యమునా నది దాటిన వసుదేవుడు బయట భారీ వర్షం, చీకటి రాత్రి, ముందు ఉప్పొంగుతున్న యమునా నది, ఒకవైపు తన చేతుల్లో చిన్న శిశువు, మరోవైపు ఉప్పొంగుతున్న నది. అయినా వసుదేవుడికి భయం లేదు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఉన్నది సాధారణ శిశువు కాదు, స్వయంగా శ్రీమన్నారాయణుడి అవతారం. వసుదేవుడు యమునలోకి అడుగుపెట్టాడు. నీరు నడుము వరకు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళాడు. నీరు మరింత పెరిగింది. అప్పుడు ఆదిశేషుడు తన పడగలను విప్పి కృష్ణుడిపై గొడుగులా
నిలిచాడు. వర్షం కురుస్తూనే ఉంది. వసుదేవుడు మాత్రం తన ప్రయాణాన్ని ఆపలేదు. చివరకు యమునా నది దాటి గోకులానికి చేరుకున్నాడు. గోకులంలో బాలకృష్ణుడు. అదే సమయంలో నందుడి ఇంట్లో యశోదమ్మకు ఒక ఆడ శిశువు జన్మించింది. యశోదమ్మకు అప్పటికే ప్రసవ వేదన వల్ల అలసటగా ఉండటంతో ఆమె గాఢ నిద్రలో ఉంది. వసుదేవుడు అక్కడికి చేరుకుని చిన్న కృష్ణుడిని యశోదమ్మ పక్కన ఉంచి అక్కడ ఉన్న ఆడ శిశువును తీసుకుని మథురకు తిరిగి వచ్చాడు. తిరిగి చెరసాలలోకి వెళ్ళగానే తలుపులు మళ్ళీ మూసుకున్నాయి. కాపలాదారులు మేల్కొన్నారు. శిశువు జన్మించిందని కంసుడికి సమాచారం వెళ్ళింది. కంసుడు వెంటనే అక్కడికి వచ్చాడు. కానీ అతను ఎత్తుకున్నది మగ శిశువు కాదు, ఆడ శిశువు. అయినా భయంతో ఆమెను కూడా ఆడ శిశువును కూడా చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ శిశువు అతని చేతుల నుంచి జారిపోయి ఆకాశంలో దివ్య రూపంలో ప్రత్యక్షమై ఇలా చెప్పింది: కంసా, నిన్ను సంహరించబోయేవాడు ఇప్పటికే జన్మించాడు. అతను గోకులంలో ఉన్నాడు. అంతే. కంసుడి భయం మరింత పెరిగింది. యశోదమ్మ ముద్దుల కృష్ణుడు ఎలా పెరిగాడో తెలుసా? ఇక గోకులంలో మాత్రం ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. నందుడి ఇంట్లో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడని అందరూ సంబరపడ్డారు. ఆ బాలుడే శ్రీకృష్ణుడు. యశోదమ్మ తన బిడ్డను చూసి మురిసిపోయింది. నందబాబా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గోకులంలోని ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం. పిల్లలు పెద్దలు అందరూ కృష్ణుడిని చూడటానికి నందుడి ఇంటికి వచ్చారు. ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు, చిన్న చేతులు, చిన్న కాళ్ళు, బుల్లి బుల్లి కళ్ళు, చిన్న చిన్న ఆ కాళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి ఆ బాలుడిపై ప్రేమ కలిగేది. అలా గోకులంలో కృష్ణుడి బాల్యం ప్రారంభమైంది. వెన్న దొంగ కృష్ణుడి గురించి తెలుసుకుందాం. కృష్ణుడు కొంచెం పెద్దయ్యాక గోకులంలో మరో కొత్త కథ మొదలైంది. అది వెన్న దొంగ కృష్ణుడి కథ. గోపికలు ఎంతో ప్రేమగా వెన్న తయారు చేసి కుండల్లో దాచేవారు. కానీ కృష్ణుడికి ఆ వెన్నంటే చాలా ఇష్టం. తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి వెళ్ళి వెన్న తీసుకునేవాడు. కొన్నిసార్లు కుండలు పగలగొట్టేవాడు. గోపికలు యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసేవారు. యశోదమ్మ, నీ కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చి వెన్నంతా తినేస్తున్నాడు. యశోదమ్మ కృష్ణుడిని పిలిచి అడిగేది: కృష్ణ, నువ్వు వెన్న తిన్నావా? కృష్ణుడు అమాయకంగా తల ఊపుతూ, లేదు అమ్మా, నేను తినలేదు అని చెప్పేవాడు. కానీ అతని నోటి మీద వెన్న కనిపించేది. అప్పుడు యశోదమ్మకు నవ్వాలా కోప్పడాలా అర్థం కాకపోయేది. అందుకే కృష్ణుడిని అందరూ వెన్న దొంగ అని ప్రేమగా పిలిచేవారు. యశోదమ్మకు విశ్వరూపం ఒకరోజు కృష్ణుడు మట్టి తిన్నాడని బాలరాముడు ఇతర పిల్లలు యశోదమ్మకు చెప్పారు. యశోదమ్మ కృష్ణుడిని పిలిచింది. నువ్వు మట్టి తిన్నావా? కృష్ణుడు లేదు అమ్మా అన్నాడు. యశోదమ్మ నమ్మలేదు. నోరు తెరువు అని యశోదమ్మ నోరు తెరువు అని చెప్పింది. కృష్ణుడు నోరు తెరిచాడు. అప్పుడు యశోదమ్మకు ఆ చిన్న నోటిలో ఏమి కనిపించిందో తెలుసా? ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, అంతేకాదు మొత్తం విశ్వమే కనిపించింది. యశోదమ్మ ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు అన్నీ ఆ చిన్న నోటిలో మొత్తం విశ్వమే చూసింది. యశోదమ్మ ఆశ్చర్యపోయింది. ఇతను నా బిడ్డ లేక
సాక్షాత్తు పరమాత్ముడా అని ఆ క్షణం ఆలోచించింది. కానీ భగవంతుని మాయ వల్ల ఆ దృశ్యం వెంటనే మరుగున పడింది. యశోదమ్మ మళ్ళీ తన బిడ్డను సాధారణ బాలుడిగానే చూసింది. అదే భగవంతుని మాయ, శ్రీకృష్ణుని మాయ. అలాగే గోకులంలో కాళీమర్దనం ఎలా జరిగింది? గోకులానికి దగ్గరలో యమునా నదిలో కాళీయుడు అనే విష సర్పం నివసించేవాడని కథనం. ఆ సర్పం విషంతో యమునా జలాలు కలుషితమయ్యాయి. ప్రజలు భయపడేవారు. ఒకరోజు కృష్ణుడు యమునలోకి దూకాడు. కాళీయుడు కృష్ణుడిపై దాడి చేశాడు. కృష్ణుడు అతని పడగలపై నృత్యం చేశాడు. చివరకు కాళీయుడు తన తప్పును అంగీకరించాడు. కృష్ణుడు అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. అలా గోకుల ప్రజలకు కాళీయుడి భయం తొలగిపోయింది. అలాగే గోవర్ధనగిరి. మరోసారి గోకుల ప్రజలు ఇంద్రుడిని పూజించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడు: మనకు వర్షం, పశువులకు మేత, జీవనానికి ఆధారం ఇచ్చేది ప్రకృతి. మనం గోవర్ధన పర్వతాన్ని, గోవులను గౌరవిద్దాం. ప్రజలు కృష్ణుడి మాట విన్నారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. భారీ వర్షాలు కురిపించాడు. గోకులం మొత్తం నీటిలో మునిగిపోయి పరిస్థితి వచ్చింది. అప్పుడు కృష్ణుడు తన చిన్న చిటికెనే వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగులా పట్టుకున్నాడు. గోకుల ప్రజలు, గోవులు అందరూ ఆ పర్వతం కిందకు చేరారు. ఎన్ని రోజులు వర్షం కురిసినా కృష్ణుడు పర్వతాన్ని అలాగే పట్టుకున్నాడు. చివరకు ఇంద్రుడికి తన తప్పు అర్థమైంది. కృష్ణుడు మహిమను అంగీకరించాడు. అందుకే కృష్ణుడిని గోవర్ధనధారి అని కూడా పిలుస్తారు. అలాగే కంసుడి అంతం. ఇంతలో మథురలో కంసుడి భయం మాత్రం తగ్గలేదు. కంసుడు ఎక్కడ ఉన్నా? అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న మొదలైంది కంసుడికి. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు కృష్ణుడు, బలరాముడు మథురకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణుడు మథురకు చేరుకున్నాడు. అక్కడ కంసుడు ఏర్పాటు చేసిన ఎన్నో అడ్డంకులను దాటాడు. చివరకు కృష్ణుడు కంసుడి ముందు నిలబడ్డాడు. కంసుడు కోపంతో కృష్ణుడిపై దాడి చేశాడు. భీకరమైన పోరాటం జరిగింది. చివరకు కృష్ణుడు కంసుడిని సంహరించాడు. అలా ఎన్నో సంవత్సరాలుగా మథుర ప్రజలను భయపెట్టిన కంసుడి క్రూర పాలన ముగిసింది. భీకరమైన పోరాటంలో కృష్ణుడు కంసుడిని సంహరించాడు. ప్రజలు ఆనందించారు. ఉగ్రసేనుడిని తిరిగి రాజుగా నిలబెట్టారు. దేవకి వసుదేవులకు విముక్తి లభించింది. ఒక తల్లి తన బిడ్డను చూసి ఆనందించిన ఆ క్షణం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. శ్రీకృష్ణ జన్మాష్టమి మనకు చెప్పే సందేశం ఏమిటంటే, శ్రీకృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితానికి ఎన్నో గొప్ప సందేశాలను ఇచ్చే పవిత్రమైన రోజు. ఎంతటి కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దని కృష్ణుడి కథ చెబుతుంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరకు ధర్మమే గెలుస్తుందని కృష్ణుడి జీవితం చెబుతుంది. అహంకారం మనిషిని నాశనం చేస్తుందని కంసుడి కథ చెబుతుంది. ప్రేమ, భక్తి, ధర్మం ఉన్న చోట భగవంతుని అనుగ్రహం ఉంటుందని శ్రీకృష్ణుడి బాల్యలీలలు మనకు గుర్తు చేస్తాయి. శ్రీకృష్ణుడు మనకు చెప్పిన గొప్ప మాట, నీ కర్తవ్యాన్ని నీవు చెయ్యు, ఫలితం గురించి ఆలోచిస్తూ భయపడకు. అందుకే మనం కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకూడదు. వసుదేవుని కుమారుడైన కంసుడు చాణూరుడిని సంహరించిన దేవికి పరమానందాన్ని ఇచ్చిన జగద్గురువైన శ్రీకృష్ణుడిని నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం చెబుతుంది. ఆ శ్లోకం ఏమిటో తెలుసుకుందాం.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు మనకు చెప్పిన గొప్ప పాఠం, నీ కర్తవ్యాన్ని నీవు చెయ్యి, ఫలితం గురించి ఆలోచిస్తూ భయపడుకోని. మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.